మా బతుకులను రోడ్ల మీదకి ఏడ్చొద్దు, మా బతుకులను రోడ్ల మీదకి ఏడ్చొద్దు. మా అధికారులు వెంటనే స్పందించాలి, అధికారులు వెంటనే స్పందించాలి, అధికారులు వెంటనే దిగి రావాలి, అధికారులు వెంటనే దిగి రావాలి, అధికారులు వెంటనే ఏడ్చొద్దు మా బతుకులను రోడ్ల మీదకు. చేయాలి సిఆర్టీలందరినీ, మా బతుకులను రోడ్ల మీదకి ఏడ్చొద్దు, మా బతుకులను రోడ్ల మీదకి ఏడ్చొద్దు. చేయాలి సిఆర్టీ ఏడ్చొద్దు మా బతుకులను రోడ్ల మీదకు. స్పందించాలి, అధికారులు వెంటనే రోడ్డు మీదకు ఏడ్చొద్దు, మా బ్రతుకులను రోడ్డు మీదకు తక్షణమే రెన్యువల్ చేయాలి వెంటనే. నా పేరు ఎస్ మురళీమోహన్ రావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సిఆర్టీలందరినీ రెన్యువల్ చేయాలని చెప్పేసి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల మేరకు మరి పార్వతీపురం ఐటీడీఏలో రెన్యువల్ ప్రక్రియ ఒక వారం రోజుల క్రితం ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన నేపథ్యంలో మరి 47 మందికి సిఆర్టీలకు రెన్యువల్ చేయకుండా ఆపారు. మరి ఆపడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి అధికారులు నిలదీస్తే ఆ సరైన కారణాలు చెప్పకుండా మా ఇష్టం, మేము రెన్యువల్ ఆపుతాం, త్వరలో చూస్తాం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఈ ఎగ్నెస్ట్ ఎస్జిటిలో ఉండే 47 మందికి గత అధికారులు కూడా రెన్యువల్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. కానీ ఆ ఉత్తర్వులని ఇక్కడున్న అధికారులు సొంత భాష్యం చెబుతూ ఈ 47 మందికి అన్యాయం చేస్తూ ఉన్నారు. వీళ్ళ బతుకులను రోడ్ల మీదకి ఈడుస్తూ ఉన్నారు. ఈ కుటుంబ సభ్యులు బతకాలంటే వీళ్ళు గత 10 సంవత్సరాలు బట్టి ఈ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారని చెప్పేసి యూటీఎఫ్ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి 206 మందికి ఫైనాన్స్ కాంట్రాక్ట్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ప్రభుత్వ తప్పిదం కాదు, అధికారుల తప్పిదం. కాబట్టి ఈ అధికారులు తప్పిదాన్ని సవరించుకొని మరి సోమవారంలోగా రెన్యువల్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకవేళ సోమవారంలోగా రెన్యువల్ చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఉరితాలతో నిరసన సిఆర్టీలందరూ వ్యక్తం చేశారు. ఎప్పటికైనా సరే అధికారులు స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.